తెలంగాణలో రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అర్హులు మీ సేవా కేంద్రాల్లో బారులు తీరుతున్నారు. కొంతమంది తమకు రేషన్ కార్డు వస్తుందా రాదా అనే ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి గడువు విధించలేదని తెలిపింది. ఇది నిరంతర ప్రక్రియ అని ప్రకటించింది. అందుకే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అధికారులు. ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. మీ సేవలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా రసీదులను జాగ్రత్తగా దాచుకోవాలని సూచించారు. ఆ రసీదులను ఎవరికి కూడా ఇవ్వాల్సిన పని లేదని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో అర్హులు మీ సేవా కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్ కార్డు పంపిణీ చేయాలని జనవరి 26వ తారీఖున రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సేవ మీ సేవల వద్ద అప్లికేషన్ కోసం బారులు తీరుతున్నారు. ప్రస్తుతం బంజారా హిల్స్లోని మీ సేవా సెంటర్ వద్ద ఉదయం నుంచే అప్లికేషన్ కోసము బారులు తీరినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రేషన్ కార్డు అప్లై చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా అర్హులవుతారు అని వాళ్ళు ఉదయం నుంచి కూడా అప్లికేషన్స్ ఇవ్వడానికి ఇక్కడికి వస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నటువంటి మీ సేవ ఈ సేవా సెంటర్లు కొంతమేరకు సర్వర్లు డౌన్ అవడం వల్ల అప్లికేషన్ మిస్ అవుతామేమో, ఆ రేషన్ కార్డు రాదేమని కొంతమేరకు వీళ్ళల్లో భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం చాలా క్లారిటీగా అప్లై చేయడానికి టైం అంటూ ఏమీ లేదు, అందరూ అప్లై చేసుకోండి, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుంది అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. రేషన్ కార్డు అప్లై చేశారు? రేషన్ కార్డు ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు. అన్న, ఎప్పటి నుంచి అప్లికేషన్ వారం అవుతుంది ఇచ్చారు ఆల్రెడీ? ఇక్కడ ఏమైంది? ఇక్కడ లైన్ ఉన్నారు, ఇస్తారు, ఇక్కడే ఉన్నాం. అంటే గతంలో ఎప్పుడు అప్లై చేయలేదా మీరు రేషన్ కార్డు కోసం? ఫస్ట్ టైం చేస్తున్నారా? ప్రస్తుతం చూడొచ్చు, క్రౌడ్ ఎక్కువగా ఉంది. సర్వర్లు కూడా బిజీ ఉండడం వల్ల కొంతమేరకు ఆలస్యం అవుతుంది అని చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇంతకు ముందు రేషన్ కార్డు లేదా? లేదు మేడం. అంటే అప్లై చేశారా గతంలో? చేసాం మేడం, ఇప్పటికి 3-4 టైమ్స్ చేసాం. ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు గవర్నమెంట్ నుంచి. ఈరోజు మొన్న కూడా సాటర్డే చేసాం మేడం. కొంతమందికి ఏమో 100 రూపీస్ తీసుకున్నారు, స్లిప్తో పాటు స్లిప్స్ ఇచ్చారు. మళ్ళీ ఈ రోజేమో మళ్ళీ వేరే వాళ్ళు చెప్తున్నారు మాకు స్లిప్స్ ఇచ్చారు, మీరు అప్లై చేశారు, స్లిప్స్ ఇచ్చారంటే ఏం స్లిప్స్ ఇవ్వలేదు మేడం. మళ్ళీ వచ్చాము అప్లై చేయడానికి. మరి గవర్నమెంట్ ఇస్తో ఏదో తెలియదు మేడం. ఇప్పటికీ 2-4 టైమ్స్ అప్లై చేసాము. 20 years అవుతుంది మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు రేషన్ కార్డు లేదు మేడం. మరి గవర్నమెంట్ కొంచెం ఇక్కడ డబ్బులు ఇచ్చినప్పుడు మీకు స్లిప్ ఏమి ఇవ్వలేదా? ఎంత తీసుకున్నారు? 100 రూపీస్ తీసుకున్నారు మేడం. స్లిప్స్ ఏమి ఇవ్వలేదు. సాటర్డే వచ్చి ఈవినింగ్ అప్లై చేసి వెళ్ళాము, స్లిప్స్ ఏమి ఇవ్వలేదు. మరి ఇప్పుడేమో మళ్ళీ స్లిప్స్ ఇస్తున్నారంటే మళ్ళీ వచ్చాము మేడం. అడిగారా? లోపలికి వెళ్ళి స్లిప్ అడిగారా? ఏం చెప్పారు? అడిగాం మేడం, ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. మీ సేవ వాళ్ళు తీసుకుంటున్నారు, పక్కకు పడేస్తున్నారు, కానీ వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. చూస్తున్నాం కదంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా చాలాసార్లు అప్లై చేశాము, మాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు అని చెప్తున్నారు. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? పంజాగుట్ట నుంచి. అప్లికేషన్ ఇచ్చారా? ఇచ్చినాం. అంటే ఇంతవరకు మీకు అసలుకి రేషన్ కార్డు లేదు. ఏమేమి ఇచ్చారు ఇక్కడ? ఆధార్ కార్డును కరెంటు బిల్లు ఇచ్చి అప్లై చేసినాం. అంటే గతంలో మీరు అప్లై చేసినప్పుడు చేసాం, రాలేదు, అయితే మళ్ళీ ఇప్పుడు ఇచ్చాం. అంటే ఆల్రెడీ ప్రజాపాలనలో చేసిన వాళ్ళు ఈ సేవలో మళ్ళీ అప్లై చేయమని చెప్పారు. అవును. ఎందుకు గతంలో మీకు రిజెక్ట్ అయింది? తెలియదండి, ఏం చెప్పలేదు. లిస్ట్లో ఇంకా ఇక్కడ లిస్ట్ రాలేదు, అయితే మళ్ళీ పెట్టుకోమని చెప్తే వచ్చిన. ప్రస్తుతం అయితే మీ సేవ ఈ సేవా సెంటర్ల వద్ద అప్లికేషన్స్ ఇవ్వడానికి ఇక్కడికైతే బారులు తీరాలి. లోపలికి 1 by 1 పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాము. చాలామంది కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు గతంలో అప్లై చేసినప్పటికీ రాలేదు. 10 సంవత్సరాల క్రితం అప్లై చేసినా ఇంతవరకు రాలేదంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. రీసెంట్గా అప్లై చేశారండి రేషన్ కార్డు? ఎప్పుడు అప్లై చేశారు?
రేషన్ కార్డు కాదు, ఆధార్ అప్డేట్ కోసం వచ్చాను. అయితే ఇక్కడ ఆధార్ అప్డేట్తో పాటు రేషన్ కార్డ్స్ అప్డేట్స్ కోసం వచ్చారు. మరికొంతమంది ఉన్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? రేషన్ కార్డ్కి అప్లై చేసిన ప్రజాపాలన ఇంకా అవ్వలేదు, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ నిన్న ఇచ్చాను. అంటే ఆల్రెడీ అక్కడ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తెలియదా మీకు? తెలియదు, మళ్ళీ ఒకసారి పెట్టాలని న్యూస్లో చూసి మళ్ళీ అప్లికేషన్ ఇచ్చిన. అక్కడ పక్కకు ఫైల్స్ పడేసిరని చెప్తారు కదా, మళ్ళీ ఒకసారి దరఖాస్తు ఇస్తే తొందరగా అవుతుంది, యాక్షన్ తీసుకుంటారని మళ్ళీ ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ సింగాడకుంటా, నాయుడు నగర్. అంటే ఇప్పుడు లోపల స్లిప్ ఇచ్చారా మీకు? నిన్న ఇచ్చారు, అక్కడ మండల ఆఫీస్లో వెళ్ళి సబ్మిట్ చేయాలని అన్నారు. ఈ పాపకు ఆధార్ కార్డు లేదు, మళ్ళీ ఆధార్ కార్డు దింపి ఈమెది ఆధార్ నెంబర్ ఎక్కియాలని అన్నారు. బర్త్ సర్టిఫికేట్ పెట్టినా అది నడవది, ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎక్కియాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు దింపనికి వచ్చి. ప్రస్తుతము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు గతం నుంచి మేము రేషన్ కార్డు కోసం అప్లికేషన్స్ పెట్టాము, రిజెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వము కొత్తగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని ప్రకటించడంతో ఇక్కడికి ఉదయం నుంచి అప్లికేషన్స్ తీసుకొని మీ సేవా సెంటర్ల వద్దకు వస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు రాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? బంజారా రోడ్ నెంబర్ 12. కొత్తగా మ్యారేజ్ అయింది అంటే ఇంతకు ముందు పేరెంట్స్ దాంట్లో మీరు ఉన్నారా? అంటే ఉన్నాం కానీ తీసేశారు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైమా మీరు అప్లై చేయడం? ఎక్కడ అప్లై చేశారు? ఇక్కడ చేస్తున్నాం. చేస్తున్నారా? ఎలా ఉంది లైన్? అంటే ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా మీరు అప్లై చేసేటప్పుడు? ఈ రోజే వచ్చినాం. తెలియదు. రేషన్ కార్డ్స్ లేనటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ని అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఇప్పటికే అటు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఎంక్వైరీకి వచ్చేటువంటి సమయంలో ఎవరు అప్లికేషన్ ఇచ్చి అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ స్లిప్ ప్రకారమే వీళ్ళంతా అప్లై చేసినటువంటి వాళ్ళు ఆ స్లిప్ని తీసుకెళ్లి తర్వాత అధికారులకు ఇవ్వమని చెప్పారు. అక్కడ ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి చూడొచ్చు సర్వర్లు ఎక్కడెక్కడైతే బిజీ ఉన్నాయో అక్కడ ఆందోళన చెందవద్దు. రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి టైం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం ప్రభుత్వము నిర్ణయించుకుంది. సర్వే చేసిన అనంతరం రేషన్ కార్డ్స్ కూడా ఇస్తాము అని ప్రభుత్వం చెప్పడంతో పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలన్నిటినీ కూడా పొందాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది గత కొన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకొని అప్లికేషన్స్ ఇస్తూ రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హైదరాబాద్.